హాయ్ అండి అందరికీ. సమ్మర్ వచ్చిందంటే మనం పచ్చళ్ళు పట్టుకునే సీజన్ కదా. ఈ సీజన్లోనే దొరికే మామిడికాయతోని అలాగే టమాటాలతో ఆల్రెడీ పెట్టేసి ఉంటారు. పండుమిర్చి కూడా దొరుకుతాయి కదండి. నాకైతే మొన్న బజార్కి వెళ్ళినప్పుడు పండుమిర్చి దొరికాయి. వాటితో పచ్చడి పెట్టి చూపిస్తున్నాను చూడండి. చాలా తక్కువ ఉన్నాయండి ఒక ఆవిడ దగ్గర, అమ్మే ఆవిడ దగ్గర. అందులో నుంచి ఎంచి పావు కేజీ తీసుకున్నాను. పావు కేజీ పచ్చిమిర్చిని బాగా నీటిలో కడిగి గుడ్డ మీద పెట్టి తడి ఆరనిచ్చానండి. ఆరాక ముచ్చిగిలు తీసుకోవాలి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కల కింద కోసుకోవాలి. పండుమిర్చిది కేజీ పండుమిర్చి కొలత అయితే కేజీ పండుమిర్చికి పావు కేజీ ఉప్పు, పావు కేజీ చింతపండు వేసుకోవాలండి. నేనైతే పావు కేజీ పండుమిర్చి పెడుతున్నాను కాబట్టి 50 నుంచి 60 గ్రాముల చింతపండు, అలాగే 50 నుంచి 60 గ్రాముల ఉప్పు వేసుకున్నాను. చింతపండుని ముందుగా మిక్సీలో వేసుకోవాలి. వాటిలో ఉట్టిలు కానీ గింజలు కానీ లేకుండా చూసుకోండి. అన్నీ ఉంటే పచ్చడి అంతగా రుచిగా ఉండదండి, మనకు తిన్నప్పుడు తగులుతాయి. ఇలాగా చింతపండుని క్లీన్ చేసి వేసుకున్నాక సాల్ట్, కల్లుప్పు కూడా వేసుకోండి. ముక్కలుగా తరిగిన పండుమిర్చి కూడా వేసుకోవాలండి. వెల్లుల్లికి 5-6 రెబ్బలు వేసుకోవాలి. కొద్దిగా పసుపు పావు స్పూన్ వేసుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు కచ్చాపచ్చ కింద మిక్సీ పట్టుకోవాలండి. పండుమిర్చి పచ్చడి చాలా బాగుంటుంది. ఒకసారి చేసి పెట్టుకుంటే ఈ తొక్కు ఒకటి రెండేళ్ళు కూడా నిలవ ఉంటుందండి. జాడీలో పెట్టి ఉంచితే తడి తగలకుండా ఉంచుకోవాలి. మనకు కావలసినప్పుడు విడిగా కొంచెం తీసుకుని పోపు పెట్టుకోవాలి. చూసారా, కచ్చాపచ్చ కింద గ్రైండ్ చేసుకున్న పండుమిర్చి పచ్చడి బౌల్లో తీసుకున్నాను. ఎక్కువ మొత్తంలో కనుక చేసుకున్నట్టయితే జాడీలో కానీ లేదంటే ఒక గ్లాస్ జార్లో కానీ తీసుకుని నిలవ ఉంచుకోవచ్చు. నేనైతే తక్కువ పెట్టాను కాబట్టి ఒక రోజంతా ఉంచానండి. అలా ఉంచేయాలి. మొత్తం అంతటికీ కలిపి పోపు పెట్టేస్తున్నాను. పావు కేజీ పండుమిర్చికి పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఒక 100 గ్రాములు వేసుకోండి. ఇందులోకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి కాస్త వేగనివ్వాలి. అన్నీ చిట్పట్లాడాక కొద్దిగా కరివేపాకు, అలాగే ఆఖరిని దించేసి ముందు ఇంగువ కొద్దిగా వేసుకోవాలండి. వేసుకుని ఈ పోపుని కట్టేయాలండి. కట్టేసి గోరువెచ్చగా అవ్వాలి. స్టవ్ ఆఫ్ చేసేయండి. గోరువెచ్చగా అయ్యే వరకు స్టవ్ మీద ఉంచండి. మనం ముందుగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసి బౌల్లోకి తీసుకుని ఉంచుకున్నాం కదా, ఆ పచ్చడిలోని చల్లారిన ఆయిల్ వేసుకోవాలి. మీకు ఇష్టమైతే 1/2 స్పూన్ మెంతి పొడి, 1/2 స్పూన్ ఆవాల పొడి కూడా కలుపుకోవచ్చండి. చాలా రుచిగా ఉంటుంది. చూసారా ఎంత బాగుందో. నూనె ఎక్కువగా అనిపిస్తుంది కానీ బాగా కలిపితే పచ్చడిలోకి ఇంకిపోతుందండి. ఎంతో రుచిగా ఉండే కమ్మని, అలాగే ఎంతో కారంగా ఉండే పండుమిర్చి పచ్చడి రెడీ అయింది. చాలా రుచిగా ఉంటుంది. పెరుగన్నంలోకి వేసుకోవచ్చు, అలాగే నెయ్యి వేసుకుని ఉత్తన్నంలోకి వేసుకోవచ్చు, ముద్దపప్పులో కూడా కలుపుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇంకో టిప్ కూడా చెప్తానండి. ఏదైనా మనం ఇడ్లీ దోశల్లోకి చట్నీ కావాలంటే ఒక 4-5 టమాటాలను కాస్త నూనెలో మగ్గించుకోండి. టమాటాలు, పచ్చిమిర్చిని వాటిని గ్రైండ్ చేసుకుని దాంతో ఈ పచ్చడిని కొంత కలుపుకోండి, 2-3 స్పూన్లు. అప్పుడు ఇంకా రుచిగా ఉంటుంది. ఇడ్లీలోకి, దోశల్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నేను తక్కువ పావు కేజీ పండుమిర్చి పట్టాను కాబట్టి నేను డైరెక్ట్గా పోపు పెట్టేసుకున్నాను. గ్లాస్ జార్లోకి తీసుకున్నాను. నేను డైలీ యూస్ చేస్తాను, అందుకే గ్లాస్ జార్లు తీసుకుని డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టుకుంటున్నానండి. మీరు కూడా తప్పకుండా చేసి చూడండి. ఇదే కొలతలతోని కేజీ పండుమిర్చికి పావు కేజీ ఉప్పు, పావు లీటర్ కారం, పావు లీటర్ ఆయిల్ పడతాయండి. తప్పకుండా చేసి చూడండి.